హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఎప్పుడు రెగ్యులర్గా తినే కర్రీ తిని బోర్ కొట్టిందా? అయితే ఇలా ఒక్కసారి బూందీతో కర్రీ చేసుకుని తినండి. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియో మొత్తం చూడండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక్కసారి బాగా వేయించండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలను బాగా కలుపుకుంటూ వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుంటూ వేయించండి. ఉల్లిపాయ ముక్కలను బాగా కలుపుకుంటూ వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక అందులో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసి టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలను అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ వేయించండి. ఉల్లిపాయ ముక్క వేగి టమాటా ముక్క కొంచెం మగ్గాక అందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే మీరు తినే రుచిని బట్టి సాల్ట్, కొంచెం కారం చూసుకుని వేసుకోండి. ఎందుకంటే బూందీలో కూడా ఉప్పు కారం ఉంటుంది కాబట్టి కారం ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి. తర్వాత అలా బాగా కలుపుకుంటూ వేయించండి. టొమాటో ముక్క మెత్తబడ్డాక కూరలో సగం పాలు సగం నీళ్లు కలుపుకొని కూరలో పోయండి. మీకు కావాలనుకుంటే మొత్తం పాలు పోసుకొని కూడా వండుకోవచ్చు ఈ కూరని. తర్వాత కూరలో మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని బాగా బాయిల్ చేయండి. అలా వాటర్ మరుగుతున్నప్పుడు మీ కూరకు తగ్గట్టు బూందీని తీసుకోండి. తర్వాత దానిని మరుగుతున్న పాలు నీళ్ళల్లో వేసి ఒక్కసారి బూందీ మొత్తం వేసి ఒక్కసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి బాయిల్ అవుతున్న వాటర్లో. తర్వాత కూర కొంచెం ఉడికాక అందులో కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలిసేలా కలుపుకొని కూరని ఉడకనివ్వండి. కూర అనేది బాగా ఉడికి దగ్గరకు అయ్యేంత వరకు కూరని ఉడకనివ్వండి. కూర దగ్గరకు అయ్యాక కూర మొత్తం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, బూందీ కర్రీ రెడీ. దీనిని రైస్లో కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ఈ కర్రీని మీరు కూడా ఒక్కసారి వండుకొని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. రెగ్యులర్ కర్రీ కన్నా ఇలా ఒక్కసారి బూందీతో కర్రీ చేసుకుని టేస్ట్ చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.